భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. సుదీర్ఘ కాలంగా ఆడుతున్న టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు రోహిత్ శర్మ ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన రోహిత్ శర్మ తన టెస్టు క్రికెట్ క్యాప్ ను కింద పెట్టారు. అనూహ్యంగా రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద తతంగమే జరిగినట్లు తెలుస్తుంది. పొమ్మన లేక పొగ పెట్టినట్లు, విరాట్ కోహ్లీ మాదిరి అవమానించినట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే రోహిత్ శర్మ టీ20 క్రికెట్ కు బాయ్ బాయ్ చెప్పగా తాజాగా టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు కేవలం వన్డేకు మాత్రమే రోహిత్ శర్మ కొనసాగనున్నాడు. అయితే ఈ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ తన ఇన్స్టాగ్రామ్ లో రోహిత్ శర్మ పోస్ట్ పెట్టాడు. అందరికీ నమస్కారం. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నా. టెస్ట్ క్రికెట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. కొన్ని సంవత్సరాలుగా మీ ప్రేమ, అభిమానం అలాగే మద్దతుకు ధన్యవాదాలు. వన్డే ఫార్మేట్ లో భారత జట్టు తరపున ప్రాతినిధ్యం కొనసాగిస్తా అని ఇన్స్టాగ్రామ్ లో రోహిత్ శర్మ రాసుకొచ్చాడు. టెస్ట్ క్రికెట్ లో రోహిత్ శర్మకు ఘన చరిత్ర ఉంది. 38 ఏళ్ల రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్ లో మొత్తం 67 మ్యాచ్లు ఆడాడు. 40.57 సగటుతో 4301 పరుగు చేశాడు. కెప్టెన్ గా 24 టెస్టుల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించాడు. వచ్చే నెలలో జరగనున్న ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టుకు ఎంపిక ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. అలాగే పేలో ఫామ్ కారణంగా చివరి టెస్టు నుంచి రోహిత్ శర్మ స్వతహాగా తప్పుకున్నాడు. ఇక రేపు నెలలో ఇంగ్లాండ్ తో జరిగే 5 టెస్టుల సిరీస్ కోసం టీమిండియాకు కొత్త కెప్టెన్ రానున్నాడు.